తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం సర్వే జోరుగా సాగుతుంది. జనవరి 24 నుంచి కొత్త కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి ఇంటింటికి వెళ్లి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయన్నారు. కుల సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని తెలిపారు. పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలన్నారు. ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపామని, రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందని తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్ళిళ్ళై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా లేదా ఈ ఊరాని ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. మళ్ళీ చెప్తాను, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది. దాదాపు 2,81,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ, తొలగించడం కానీ, జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, మళ్ళీ చెప్తాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదన్నారు కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధి కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది. దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా. అర్హులైన వాళ్ళందరికీ గత 10 సంవత్సరాలుగా వేచి చేస్తున్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి.